ద మోస్ట్ వర్స్ట్ అండ్ బోరింగ్ షో. సింగిల్ లైన్లో చెప్పాలంటే లఫూడ్ షో. అంటే వీళ్ళు ప్రచారం చేసిన దానికి ఆ ఎపిసోడ్లకి ఇప్పటి వరకు అయితే ఈ 5 ఎపిసోడ్ల వరకు అయితే ఏమాత్రం సంబంధం లేదు. అసలు ఎలాంటి ప్రచారాలు చేశారంటే రియాలిటీ షోలని భవిష్యత్తును మార్చేసిద్ది, రియాలిటీ షోల బాపు, అసలు రియాలిటీ షోలు మొత్తం దీంతో మొత్తం చేంజ్ అయిపోతాయి అన్న విధంగా ఏందేందో చెప్పి ప్రచారం చేశారు. 50 మంది సెలబ్రిటీస్ వినటానికి ఆ ప్రోమోలు ఎన్ని చూసినప్పుడు ఆ కాన్సెప్ట్ విన్నప్పుడు అబ్బా ఏదో పెద్ద షో చూడబోతున్నాం, ఒక కొత్త అనుభూతి వస్తుంది అనుకున్నాం. తీరా చూస్తే ఏమీ లేదు. బిగ్ బాస్లో 10% లేదు. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఇలాంటి షోలు బిగ్ బాస్కి ధీటుగా నిలబడ్డమా? 50 మంది సెలబ్రిటీస్ ఉంటే సరిపోయింది. అంటే నేనేమంటే 50 మంది సెలబ్రిటీస్ 50 ఎపిసోడ్లు అంటే చాలా ఫాస్ట్ పేస్లో గేమ్ వెళ్తుంది అనుకున్నా. తీరా చూస్తే స్లో నత్తలాగా వెళ్తుంది. ఏమీ లేదు తెలుసా, ఈరోజు ఎపిసోడ్లో అయితే అసలు ఏమీ లేదు. జస్ట్ స్టార్టింగ్ 10 నిమిషాలు ఎలిమినేషన్ తప్పితే అది తీసేస్తే అసలు ఏమీ లేదు. అలా గాసిప్లు, అలా ఫ్లట్టింగ్లు అయ్యే ఉన్నాయి. అవన్నీ చూపించుకుంటే 10 ఎపిసోడ్లు నువ్వు అదే నేనేం ఎక్స్పెక్ట్ చేశాను ఆనెస్ట్గా. టాస్కులు, మైండ్ గేమ్లు, అలయన్సెస్, మోసాలు, చీటింగ్లు, బ్యాక్ స్టాబింగ్లు ఇలాంటివి చాలా అంటే ఈ టాస్క్లు ఇవన్నీ చూసి బిగ్ బాస్లో ఇలాగేమైనా చేయొచ్చు, ఇలాగేమైనా ఆడొచ్చా, ఇలా ఏమైనా చేస్తే ఎలా ఉంటుంది, అలా విధంగా ఏమైనా థాట్స్ వస్తాయేమో, ఒక ఎక్స్పీరియన్స్ వస్తుందేమో అనుకున్నా. తీరా చూస్తే అది చెప్పాక అందులోంచి 10% కూడా లేదు. ఇందులో అలయన్సెస్ కోసం, గ్రూప్ గేమ్స్ కోసం, స్ట్రాటజీల కోసం, టాస్కుల కోసం, మైండ్ గేమ్ కోసం, అసలు ఎలాంటి గేమ్ ఆడాలి అసలు ఏమీ లేవు. అలా ఉన్నారు, తింటున్నారు, కూర్చుంటున్నారు, మాట్లాడుకున్నారు. వీళ్ళు అలాగే ఉన్నారు. అలా కట్ చేస్తున్నారు ఎపిసోడ్లు కూడా. రోజుకు ఒక టాస్క్, బలంగా ఒక టాస్క్ జరగాలి, ఒక ఎలిమినేషన్ జరగాలి, టాస్క్ బేసిస్లో ఉండాలి. అలా ఉండాలి కదా. ఏదో అన్నట్టు ఏదో వెళ్తుంది. నాకైతే ఆనెస్ట్గా ఇప్పటివరకైతే ఫస్ట్ ఎపిసోడ్ తీస్తే నాకైతే ఏమీ నచ్చలా. ఎవరైనా షో ఫాలో అయ్యే వాళ్ళు ఉంటే మీరు ఎవరైనా చూస్తే ఖచ్చితంగా ఒక కామెంట్ చేయండి, మీకు ఏమనిపిస్తుంది ఏంటని. 10-15 నిమిషాలకు మించి ఎపిసోడ్ రివ్యూ ఉండదు, అసలు ఏమీ లేదు. నా సుల్లు అంతా చెప్పాలనుకోవట్లేదు, సుల్లే నిజంగా సుల్లు. సో స్టార్టింగ్ జరిగిన ఎలిమినేషను ద గ్రేట్ కలి వచ్చాడు. సో అక్కడ వరకే, ఆ తర్వాత మొత్తం సొల్లే. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు టాప్ న్యూస్. సో అట్లీస్ట్ నేనేం చేస్తానంటే ఫస్ట్ కామెంట్ కింద నా ఆనంద్ వ్యూస్ ఛానల్ లేటెస్ట్ వీడియో పింగ్ చేసి ఉంచుతా. దీనికన్నా అదే వెళ్తుంది కొంచెం గట్టిగా. గుంజి అనే ఏదో దాని మీద వీడియో చేశాను, చూడండి. దీని తర్వాత అది చూడండి, 10 నిమిషాలు అట్లాగే అయిపోద్ది. చూడండి, ఆ ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ఖచ్చితంగా ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కంటెంట్ బాగుంటాయి. ఇంకా ఇది 10 నిమిషాలు చెప్తా. నాకు లైక్ అడగాలన్న మామూలుగా నిన్న బలంగా చెప్పినప్పుడు లైక్ అడిగితేనే ఎవరు చేయట్లా అని నిన్న చేశారు. 10,000 లైక్స్ వచ్చినాయి. ఇంక ఏమీ లేనప్పుడు నేనేమో లైక్ అడిగితే మీరేం చేస్తారు? మామూలుగా సబ్స్క్రైబర్ ఎవరు చేసుకోండి. విషయం తెలుసా, అన్సబ్స్క్రైబ్ చేసుకున్న సంఖ్య 10 ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకుని 9 ఉంటున్నారు. ఆ రేషియో సాగుతుంది ప్రెసెంట్. ఏంటో దీనివల్ల మనకి ఒక్కడిద్దే ఏమైంది అన్నది గోయింగ్ ఫార్వర్డ్ తెలిసింది. అంటే ఒప్పుకున్నాం కంటే ముందుకు వెళ్దాం, లెట్స్ సీ ఏం జరిగిద్ది ఏంటో. కనీసం అంటే ప్రాబ్లం ఏంటి తెలుసా, వీళ్ళకి 5-6 ఎపిసోడ్లు ముందు షూటింగ్ అయిపోయింది. కనీసం ఒక 6-7 ఎపిసోడ్లు ముందు షూట్ అయిపోయింది. అంటే షూటింగ్ ఒక వారం రోజులు ముందు స్టార్ట్ చేశారులేండి. సో దానివల్ల వీళ్ళకి ఇమీడియట్గా ఫీడ్బ్యాక్ తీసుకుని దాన్ని మార్చుకునే అవకాశం లేదు. అంటే 6-7 ఎపిసోడ్లు అయిపోయినాయి కదా, ఇంక దాన్ని మార్చలేరు వీళ్ళు. ఇక మనం చచ్చినట్టు ఉండాల్సిందో 10 ఎపిసోడ్ల దాకా ఇట్టగా సాగిద్ది నాకు తెలిసి. ఎందుకంటే వీళ్ళ ఫీడ్బ్యాక్లు నిన్న మొన్న నుంచి కరెక్ట్గా వెళ్తాయి. నిన్న మొన్న అంటే ఈ పాటికి 10 ఎపిసోడ్లు అయిపోయి ఉంటాయి. సో ఆ 10 ఎపిసోడ్లు నాకు తెలిసి ఇలాగే ఉంటాయి. సో ఇది రాంగ్ స్టెప్ వాళ్ళది. ఒక 2 days 3 days ముందు స్టార్ట్ చేసుకుంటే తప్పులేని జరుగుతున్నప్పుడు సర్దిద్దుకోవడానికి ఉంటుంది. మీరు 10 ఎపిసోడ్లు షూట్ చేసి పెట్టుకుంటే మనం ఏదైనా ఫీడ్బ్యాక్ చెప్పినా, ఇప్పుడు నా ఒక్కడికని కాదు, చూసిన ప్రతి ఒక్కరికి ఇలాంటి రియాక్షన్ ఉంటుంది. నేను రాసిస్తాను అందులో. హిందీ పేజ్, నార్త్ పేజ్ కూడా మనలాగే రియాక్ట్ అవుతున్నాయి. ఎవడైనా అంతే. షో మన ఆల్రెడీ బిగ్ బాస్ ఫ్యాన్స్ కదా, అందరూ అది చూస్తాం కానీ, రియాలిటీ షోలు చూస్తాం కానీ మనకు తెలిసిపోద్ది. సో కనీసం వాళ్ళు ఇప్పుడు మార్చుకోవడానికి కూడా ఏమీ లేదు. ఇంక షూటింగ్ అయింది, ఇంక ఉన్న కాంటెంట్ని ఎడిట్ చేసుకుని ఎపిసోడ్ వేయడం తప్పితే వాళ్ళు చేసేది ఏం లేదు. సో 10 ఎపిసోడ్ దాకా సచ్చినట్టు ఎట్లాగా ఉంటుందేమో, మినిమం ఏదంటే 7-8 ఎపిసోడ్ దాకా ఇట్లాగే ఉంటుందేమో. వాళ్ళు మార్చి ఏదైనా చేస్తే తర్వాత రెస్ట్ ఆఫ్ ద 30-35 ఆర్డ్ ఎపిసోడ్స్ ఏమైనా ఉంటాయి బాగుంటాయి. లేదంటే ఇంత సాగితే 10 రోజులకి అందరూ వాళ్ళు షో ఆపేయడం బెటర్. అనవసరమైన ఖర్చు, ఫుడ్ దండగా. నేను చెప్పాలంటే ఇంతమంది సెలబ్రిటీస్ అందరూ సగం మంది డబ్బులు ఇచ్చారు, సగం మందికి ఇవ్వలేదు, ఏదో లేండి వాళ్ళు ఏదో పడుతున్నారు కానీ. సరే, ఎనీవే ఎపిసోడ్ రివ్యూలోకి వెళ్తే నిన్న మ్యాక్స్టర్ను బయట ఉండి చేసిన హడావుడి అంతా నేను ఎపిసోడ్ రివ్యూలో చూసుకున్నాం. ఆ ఎల్విష్ యాదవ్ అని తిట్టటో ఇదంతా. సో ఎల్విష్ యాదవ్ని కావాలని ఈ షోలో కూడా వాళ్ళు ఏమనకుండా వదిలేస్తున్నారు. ఏంటి అంటే ఎల్విష్ యాదవ్ని కూడా దే వాంట్ హిమ్ టు గెట్ ఇన్, వైల్డ్ కార్డ్గా తీసుకోవాలని ట్రై చేస్తారు ఎల్విష్ని. ఎందుకంటే ఎల్విష్ యాదవ్ బయట ఉన్నాడు, షో మొత్తం ఎల్విష్ యాదవ్ మీద రన్ అవుతుంది.
కానీ ఎల్విష్ యాదవ్ నేను రానన్నాడంట. సో ఒప్పుకోలేదు. సో ఎల్విష్ యాదవ్ వైల్డ్ కార్డ్కి వస్తారని చెప్పి కొంతమంది మన వాళ్ళు షేర్ చేశారు. సో రావట్లా ఎల్విష్ యాదవ్ వైల్డ్ కార్డ్కి రాడు. ఇంకా విషయం వాళ్ళు లైన్ వీళ్ళు లైన్ షేర్ చేస్తున్నారు. లైన్ అలా ఏం లేరు. లైన్ అంటే లైన్ అంతే. బిగ్ బాస్ అంటే బిగ్ బాస్ అలాగే లైన్ అంటే లైన్. వాళ్ళకి ఇంకేం ఉండదు. షారుఖ్ ఖాన్ అని ఎల్విష్ యాదవ్ అని అలా ఏం ఉండరు. లైన్ ఈజ్ లైన్ అంతే నాకు తెలిసి అయితే మాత్రం. సో అది అయిపోయిన తర్వాత కరణ్ టీవీలో మాట్లాడుతున్నాడు. మ్యాక్స్ రన్ చేసింది కరెక్టే, ఎందుకంటే తనకు ఛాన్స్ వచ్చింది, తన బాధ అయితే ఉందో తను చెప్పుకున్నాడు, ఇది పెద్ద విషయం కాదని చెప్పాడు. కానీ దానివల్ల గొడవలు అవుతాయి, దానివల్లే కొట్టుకుంటారు, దానివల్ల అసలు మీకు కొట్టుకోవడాలు అలాంటివి ఇష్టం ఉండవు, అయినా సరే మీకు ఇలాంటి అభిప్రాయం ఉందని నాకు ఆశ్చర్యం అనిపించింది. సరే, సో ఇంక మ్యాక్స్టర్ అని చెప్పింది లోపలికి వచ్చాడు. రాగానే ఎల్విష్ గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో లోకేష్ కటారియా, నెక్స్ట్ లక్షయ్ వీళ్ళందరూ కొంచెం దగ్గరికి వెళ్ళారు. లక్ష్య కొంచెం అగ్రెసివ్గా వెళ్ళాడు. బట్ మ్యాక్స్టర్ తప్పించుకొని ఇటు వచ్చేపాటికి ఇక్కడ ఎవరున్నారంటే ఇటు సైడ్ అర్చిత్ ఉన్నాడు. అర్చిత్ గట్టిగా మ్యాక్స్టర్ని తోసేశాడు. మ్యాక్స్టర్ వెళ్ళి ఆ మూల పడ్డాడు. కొంచెం మోకాలకి ఇటన్నిటికీ దెబ్బలు తగిలినట్టున్నాయి. ఇంకందరూ వచ్చాపారు. ఇక్కడ జరిగింది చాలా సీరియస్ ఇష్యూ, అంటే ఫిజికల్ వైలెన్స్ జరిగింది. కానీ దీన్ని ఇలా చూపించారు తెలుసా, అక్కడ జరిగిన సీన్కి వాళ్ళు వేసిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి ఆ ఫాస్ట్ ఫార్వర్డ్ తిప్పిందానికి అసలు ఏమాత్రం సంబంధం లేదు. అక్కడ ఏం జరిగిందంటే ప్రిన్స్ కొద్దిగా అడౌట్ చేశాడు, మైకిల్ తీసేసి దాన్ని తన్నేసి దీన్ని తన్నేసి అడౌట్ చేశాడు. ఆ కరణ్ కూడా మైకిల్ తీసేసి అంతా తీసేసి అడౌట్ చేశాడు. కానీ వీళ్ళు దీన్ని ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి ఆ కామెడీ మ్యూజిక్ వేసి అనుకుంటే తను తిప్పుతా ఉన్నారు. నాకు ఇదే జరుగుతున్నదేమో సీరియస్ ఇష్యూ, ఫిజికల్ వైలెన్స్ జరిగింది, వాళ్ళు ఏదో సీరియస్గా ప్రొటెస్ట్ చేస్తున్నారు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు చూపించకుండా మ్యూట్ చేసేసి నువ్వు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసేసి తిప్పేస్తావు అంటే ఏముంది ఇంకా. పోనీ తర్వాత ఏమైనా మంచి కాంటెంట్ ఉందేమో అందుకని నేను ఫాస్ట్గా తిప్పుతున్నారే అనుకున్నా. తర్వాత అంతా చూసిన తర్వాత దీన్నే వేసుకొని దీన్ని ఏం మాట్లాడుకున్నారో చూపించుకుంటే ఇంకో దీన్నే సాగ తీసుకుంటే ఇంకా ఈజీగా ఉండేది కదా హాఫ్ ఆఫ్ ది ఎపిసోడ్. బ్రెయిన్ లేదా మనకు అర్థం కాదు, నాకు అర్థం కాల. దాని తర్వాత శృతిగా వచ్చి షోలో లేని పర్సన్ కోసం నువ్వు ఎందుకు తీసుకొస్తున్నావు అని చెప్పి మ్యాక్స్టర్ని అడుగుతూ ఉంటుంది. మ్యాక్స్టర్ని ఏమో నేను లేని రియాలిటీ షో, నేను కూడా రియాలిటీ షోలో లేనప్పుడు నా గురించి కూడా తను అదే చేశాడు, సో తను నన్ను బద్నాం చేశాడు, ఇన్ ద సెన్స్ బ్యాడ్ చేశాడు, సో నేను కూడా తను అదే చేశాను, టిట్ ఫర్ టాట్ అనేది మాట్లాడుతుంటాడు. ఇంకా లైన్ వస్తారు. ఈ షోకి మైనస్ ఎవరు అంటే అది లైనే. నాకు తెలిసి అది పిల్లసేమో అనుకుంటా. వాయిస్లో బేస్ లేదు, కామెడీ వాయిస్ ఉంది, క్రింజ్గా ఉంది, కనెక్ట్ అవ్వట్లేదు. మన బిగ్ బాస్ షోకి ఏది ప్లస్? మేజర్గా వాయిస్ ప్లస్. అంటే అసలు నీకు ఆకారం కనిపిది వాయిసే కదా, ఆ వాయిస్ గంభీరంగా ఉండాలి. ఆ వాయిస్ అంటేనే మనకు తెలియకుండానే మనకు ఒక భయం క్రియేట్ అవ్వాలి. బిగ్ బాస్ సీరియస్గా మాట్లాడుతున్నారంటే లోపల కంటెస్టెంట్స్ కాదు, బయట ఉన్న ఆడియన్స్ కూడా ఒక అటెన్షన్లోకి వెళ్ళిపోతారు అలా తెలియకుండానే. ఎండ్ ఆఫ్ ద డే అది వాయిసే, ఏం ఉండదు, ఏం చేస్తారు, ఎలిమినేషన్ చేస్తారు మనకి అందరికీ తెలుసు. కానీ అక్కడ లోపల కంటెస్టెంట్స్ భయపడతారు ఆ వాయిస్ అన్న తర్వాత. మనం ఒక అటెన్షన్ ఏదో షో చూస్తున్నాం, మనం వేరే దిక్కులు చూస్తున్నాం అనుకోండి, బిగ్ బాస్ అనగానే అందరూ తిరుగుతాం కదా. ఎందుకు? ఆ వాయిస్లో ఉన్న ఇది అన్ని లాంగ్వేజెస్లో హిట్ అవుతుంది అంటే అక్కడ అన్నిటికీ ప్లస్ వాయిస్. ఇక్కడ ఫస్ట్ అసలు వాయిసే మైనస్. లైన్ వచ్చాడు, పీకుతాడు, వాయిసే నాకు ఇమిటేట్ చేయడం, నా ఇమిటేషన్లో నా వాయిసే బెటర్గా నాకు ఇంకో ఫీలింగ్ వస్తూ ఉంటుంది, క్రింజ్గా ఉంది. సో లైన్ వచ్చాడు, వచ్చి ఒక విషయం మీకు క్లియర్ చేస్తున్నా, అదేంటంటే ఈ హౌస్లో వైలెన్స్ దానికి అసలు తావే లేదు, ఇంకా వార్నింగ్లు ఉండవు, వారే అని చెప్పి స్టార్ట్ చేశాడు. 50 మంది సెలబ్రిటీస్ని తెచ్చాను ఫ్యాన్స్ని ఎంటర్టైన్ చేయడానికి, మీరు అది మర్చిపోయినట్టున్నారు. సో నో వార్నింగ్, ఇంకా ఎగ్జిట్ ఆర్డర్. సో అర్చిత్ ఎవరైతే ఉన్నారో అర్చిత్ పేరు మీద నేనే ఎగ్జిట్ ఆర్డర్ రాస్తున్నా స్వయంగా అని చెప్పి సో తను ఎలిమినేషన్ చేశాడు. సో అర్చిత్ని ఆ ఫాక్స్ ఎవరో వచ్చి వాళ్ళు వచ్చి స్వయంగా బయట తీసుకెళ్ళి దించేశారు. సో ఆ విధంగా అర్చిత్ ఎలిమినేషన్ అయ్యాడు. సో ఫస్ట్ ఎలిమినేషన్ ఇది. అర్చిత్ ప్లేస్లో ఇంకెవరైనా పెద్ద కంటెస్టెంట్స్ ఉంటే మరి చేసేవాళ్ళు లేదని డౌటే, ఎందుకంటే లాస్ట్ టైం రజత్కి వార్నింగ్ ఇచ్చి వదిలేశారు, ఎందుకంటే పెద్ద కంటెస్టెంట్ కాబట్టి, ఫేమస్ సెలబ్రిటీ కాబట్టి. అర్చిత్ అంటే వీళ్ళు చిన్న కావాలి కాబట్టి ఇంకంతే పంపించేస్తూ ఉంటారు వెళ్ళి. సో అర్చిత్ లీవ్ మై మెహల్ నో అని చెప్తే సో వెంటనే లీవ్ అవగానే వెళ్ళిపోయారు అనమాట. దాని తర్వాత లోకేష్ కటారియా వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. సో ఆ అర్చిత్ పిల్లోడు తనకు అసలు నాకు తెలిసి ఇప్పటి నుంచో తెలుసు నాకు, తన క్యారెక్టర్ అసలు కాదు, ఎవరిని ఏమంటే ఏం చేసుకోడు, ఇప్పుడు మన అనుకున్న వాళ్ళని ఏదైనా అంటే మాత్రం వస్తాడు కదా, చేస్తాడు కదా అని చెప్పి. సో ఎల్విష్ యాదవ్ తన ఫ్రెండ్ కాబట్టి తన కోసం ఉంచున్నాడు. మరి లోకేష్ కటారియా కూడా ఫ్రెండే, లక్ష్యకి కూడా ఫ్రెండే, మరి వీళ్ళు కొట్టచ్చుగా, కొట్ల, ఎందుకంటే వీళ్ళు ఆ దిమాగ్ ఉంది, ఎప్పుడైనా తర్వాత చూసుకోవచ్చని. అలాగా ఆయనలో లేదు, వెళ్ళిపోయాడు అంతే. ఆ ప్రిన్స్ గ్యాంగ్ కోసం కూడా మాట్లాడాడు, వాళ్ళకి రీజన్ కావాలి, గ్యాంగ్ అప్ చేశారు అవి అని చెప్పి ప్రిన్స్ గ్యాంగ్ కోసం మాట్లాడుతూ ఉంటారు. గ్యాంగ్ అప్ చేశారంటే ఎలాగైనా సరే ఎలిమినేట్ చేయాలి అది అని చెప్పి మైకిల్ తీసేయటం, గొడవ చేయటం అని చేశారు కదా, దాని గురించి మాట్లాడతారు. మనకు చూపిలా ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపించారు అదంతా. సో దాని తర్వాత ఈ లక్ష్యాలందరూ మాట్లాడుకుంటూ ఉంటారు సైడ్లో, ఎంతసేపు కొట్టడం అంటే నిక్కి అదే వాళ్ళు చేస్తున్నారు, డ్రామా చేస్తున్నారు, వాళ్ళు ఏమి చేయరు అంటే మేము ఇచ్చేస్తాం అనేది అని ఉంటారు, వాళ్ళు ఏమి చేయరు అది అని చెప్తుంటారు. కటారియా ఏమో కెమెరా కోసం వీళ్ళందరూ పెద్ద ఆటగాళ్ళు, వీళ్ళకి తెలుసు ఆర్టిస్టులు కదా, ఎప్పుడు ఏం మాట్లాడాలి, ఎప్పుడు ఏం చేయాలి ఇవన్నీ తెలుసు అని వీళ్ళకి తెలుసు. కెమెరా అంటూ అక్కడ తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్లకి కెమెరా ఉంటే ఏం జరిగింది, ఇంకా ఇన్ఫ్యాక్ట్ ఆర్టిస్టుల కన్నా
ఈ ఇన్ఫ్లుయెన్సర్లు వాళ్ళకే కెమెరా ఉంటే ఏం జరిగిద్ది, ఏంటి బయటికి అది ఎలా ప్రొజెక్ట్ అయ్యింది, లేదంటే ఒక విషయాన్ని సోషల్ మీడియాలో ఎలా ప్రొజెక్ట్ చేయొచ్చు అంటే వీళ్ళందరికీ ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు, ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. మనకి ఇంకా అంత లేదు, మనకి వచ్చిందని మనకు అర్థం ఎలా ప్రొజెక్ట్ అయ్యింది ఏంటి అన్నది మనకి తెలిసిద్ది, అది తెలిసిద్ది ఆబ్వియస్గా. వీళ్ళకి మీడియా ఎలా మేనేజ్ చేయాలో తెలిసిద్ది ఆర్టిస్టులకి. ఈ సోషల్ మీడియా కాదు, శాటిలైట్ మీడియా కానీ లేదంటే న్యూస్ ఛానల్, వెబ్ మీడియా కానీ ఏదైనా సరే మీడియాలో కాంటాక్ట్స్ ఉంటాయి, వాళ్ళని ఎలా మేనేజ్ చేయాలి, వాళ్ళని ఎలా తమకు నచ్చినట్టు రాసుకోవాలన్నది వీళ్ళు మేనేజ్ చేయగలరు. కానీ సోషల్ మీడియాలో వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ మేనేజ్ చేసినట్టు చేయలేరు కదా. సో అర్చిత్కి చెప్పాను నేను కంట్రోల్ ఉంచుకోవాలని చెప్పి. సో వీళ్ళ పని ఇదే, 5-10 సంవత్సరాల నుంచి వీళ్ళు ఇదే చేస్తున్నారు, ఏదోటి ఇలా కొట్టించుకోవడం, ఏదోటి చేయడం, దానివల్ల ఫాలోవర్స్ పెంచుకోవడం, ఇలాగే చేస్తున్నారు, అది అనుకుంటుంటారు. నెక్స్ట్ ప్రిన్సిపల్ మ్యాక్స్ అంతా ఎలా ఉంది, ఎలా అనిపిస్తుంది అని చెప్పి అడుగుతాడండి. ఏదో జరిగిందా, ఇప్పుడు నా బడాస్ మొత్తం పోయింది, ఇప్పుడు రిలాక్స్ ఫీల్ అవుతున్నాను, అంటే నాలో ఉన్న మొత్తం బయటికి పోయింది, ఇప్పుడు నేను రిలాక్స్గా ఉన్నాను అని చెప్పి ఎప్పటి నుంచో దాచుకున్న కోపం, ప్రెషర్ మొత్తం బయటికి వెళ్ళిపోయింది ప్రెషర్ కుక్కర్లోంచి అని చెప్పి ఈ టైపు లక్ష్యాలు మాట్లాడతారు అనమాట. తన ఫ్యాన్స్ లక్ష్యనా ఎవరో ఒక అతను. సో వీళ్ళు ఏంటి అంటే ఎందుకు ఇలాగా చేయటం అని చెప్పి ఆర్య ఎవరు అడిగితే లక్ష్యాలు అంటారు. సో తినేంటంటే ఇంకొక ఇన్ఫ్లుయెన్సర్ వాళ్ళ గ్యాంగ్ కాదు, తను ఏం చెప్తారంటే తన ఫ్యాన్స్ డిప్రెస్ చేశారు, నువ్వెందుకు అంటే ఈ ఎవరైతే ఎల్విష్ యాదవ్ ఫ్యాన్స్ ఉన్నారో ఈ మ్యాక్స్టర్ని కింద కామెంట్స్ ఓపెన్ చేస్తే ఏదో నెగిటివ్ కామెంట్స్ ఉంటాయంట. అసలు నువ్వు ఎందుకు పుట్టావు, మీ అమ్మ నాన్న అలా చేయాల్సింది, అలాగా అసలు నువ్వు ఎందుకు చావలేదు, అది ఇది అని చెప్పి ఇట్లాగే నెగిటివ్ కామెంట్స్ తను ఎప్పుడు డిప్రెషన్లోకి నెట్టేస్తూ ఉంటారు. అందుకని అలా చేశాడు అని చెప్తుంటే ఆర్య ఏమో నిజంగా తనకి అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటే, అంటే ఎల్విష్ యాదవ్ కనుక నిజంగా అంత పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండి నిజంగా వాళ్ళు కనుక ఇవన్నీ చేస్తూ ఉంటే మరి ఇప్పుడు అంతకన్నా ఎక్కువైంది కదా, ఇప్పుడు మరి బయటకు వెళ్తే ఇంకా ఎక్కువ చేస్తారు కదా అంటే లాజిక్కే కదా. అప్పుడే అంత చేస్తున్నారు, ఇప్పుడు బయటకు వెళ్తే ఇంక ఎక్కువ చేస్తారు కదా అని. ఏదైనా ఈ మ్యాక్స్టర్ని ఎల్విష్ యాదవ్ అందరూ ఈ నెగిటివ్ కామెంట్స్ ఏమి పట్టించుకునే రకం నేను అనుకోవట్లా. ఒక టైం వరకు వాళ్ళకి ఏదైనా పబ్లిసిటీ అన్నట్టు ఉంటుందేమో, పాజిటివ్ నెగిటివ్. వాళ్ళకి మిలియన్స్ ఫాలోవర్స్ అబ్బా, వాళ్ళ రీచ్ నేషనల్ వైడ్ కాబట్టి రీచ్ ఎక్కువ, వాళ్ళకి ఏం చేస్తారు ఇంకా. నెక్స్ట్ విక్రాంతి వీళ్ళందరూ మాట్లాడుకుంటారు ఏంటి అంటే కెమెరా కోసం ఇదంతా చేస్తారంటే బేబిక ఏమంటుందంటే టీవీ వాళ్ళ గ్యాంగ్ మొత్తం ఒకటి అని చెప్పి చెప్తా ఒక మాట అంటది ఇక్కడ. ఇది చాలా ఇంట్రెస్టింగ్. ఏంటిదంటే టీమ్ 7 నెక్స్ట్ కటారియా ఇప్పుడు ఇప్పటివరకు అయింది ఓకే, కానీ టీమ్ 7 వర్సెస్ కటారియా గ్యాంగ్ ఇది పడితే మాత్రం కొంచెం కష్టమే అంటది. అంటే ఇక్కడ టీమ్ 7 అంటే ఎవరంటే మిస్టర్ ఫైజ్ అద్నాన్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు 7 ఉంటారు. వీళ్ళు ఇప్పుడు 3 ఉన్నారు హౌస్లో. వీళ్ళు నెక్స్ట్ కటారియా, లక్షయ్, రచిత్ ఎవరైతే వెళ్ళిపోయారు వీళ్ళు. సో అంటే టీమ్ 7 గ్యాంగ్ వర్సెస్ ఎల్విష్ యాదవ్ గ్యాంగ్ అనేది పడితే మాత్రం బయట దారుణంగా ఉంటుంది. అంటే ఎందుకంటే సగం ఫాలోవర్స్ మొత్తం చాలామంది ఇన్స్టాగ్రామ్లో ఉన్న మొత్తం వీళ్ళకి ఫాలోవర్సే. సో అప్పుడు ఇంకా సోషల్ మీడియా వార్స్ అనేవి ఇంకా ఎక్కువ ఉంటాయి నేషనల్ వైడ్. సో వీళ్ళకి మాత్రం పడకూడదు, వాళ్ళకి పడిందంటే మాత్రం గట్టిగా ఉంటుందని చెప్పి చెప్పింది. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు. సో వాళ్ళ గ్రూప్ స్ట్రాంగ్ అని చెప్పి. దాని తర్వాత రజత్ మ్యాక్స్టర్తో మాట్లాడతాడు, ఇది నువ్వు చేసింది అయితే రాంగ్, అక్కడ అంత మాట్లాడాల్సిన సిటీ లేదు, అదంతా అవసరం లేదంటే మ్యాక్స్టర్ ఏమంటాడంటే మొత్తం అయిపోయింది మా ఇద్దరి మధ్యలో, గొడవ అయింది, ఎండ్ అయింది, సాల్వ్ చేసుకున్నాం. అయిన తర్వాత తను ఒక రియాలిటీ షోకి వెళ్ళి మళ్ళీ నన్ను ఎందుకు బ్యాడ్ చేయాలి, నా మీద ఎందుకు పర్సనల్గా జోకులు వేయాలి, దాని మీద ఒక డెడికేటెడ్గా ఒక ఎపిసోడే వచ్చిందంట. మరి అది ఓటీటీలో ఉన్నప్పుడు ఎప్పుడో మరి. సో దాని తర్వాత ఏమయ్యారంటే వాళ్ళ ఫ్యాన్స్ అందరూ నా మీద మీమ్స్ చేయడం స్టార్ట్ చేశారు. అంత అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇదంతా ఎందుకు చేయాలని చెప్పి ఇప్పుడు మీరు ఫిజికల్గా మీరు ఎవరైనా వస్తే మీరు గట్టిగా ఎదుర్కోగలరంటే రజత్, మెంటల్గా కూడా నేను స్ట్రాంగ్ అంటాడు. సరే ఫిజికల్గా స్ట్రాంగ్, మెంటల్గా స్ట్రాంగ్ అంటే ఫైనాన్షియల్గా కూడా నేను ఫైట్ చేయగలనండి. అదే లేవయా నువ్వు ఫిజికల్గా, మెంటల్గా, ఫైనాన్షియల్గా నువ్వు అన్ని వైపులు ఏదైనా చేయగలవు, కానీ నువ్వు అన్ని విషయాలు చేయగలవు. గొడవ ఎండ్ అయిన తర్వాత మళ్ళీ రియాలిటీ షోలో వేరే షోకి వెళ్ళినప్పుడు మళ్ళీ దాన్ని ఒక కామెడీ చేయటం, నా మీద పర్సనల్గా జోక్స్ వేయటం, అవన్నీ చేసి ఒకవేళ నేను కనుక అవన్నీ మేమే చేస్తాను మీకు ఎలా ఉంటుంది, మీరేం చేయగలిగిన సరే మీకు ఎలా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా నన్ను అలా చేశాడు, ఎక్కడికి వెళ్ళినా నన్ను బుల్లీ చేస్తూ ఉంటారు. సో నా కింద నేను కామెంట్లు చేస్తూ ఉంటారు, మరి నాకు కాలదా అది అని చెప్పి. మరి ఇది చేయటం వల్ల ఏం మారిద్ది అని మీరు అనుకోవచ్చు. నేను అనుకున్నా మరి ఎలా చేయటం వల్ల ఏం మారిద్ది అంటే ఆడియన్స్ పర్సెప్షన్ మారిద్ది అనుకుంటాను. నేను చెప్తాను తన ప్లాన్ ఏంటో నాకేం అర్థమైందో. ఇది ఎక్కడి వరకే, తర్వాత అంతా సోదే ఉంటుంది అని మనం చెప్పాలండి. అదంతా రజత్ ఏమంటాడంటే బయట ఉంది కదా, నువ్వు బయట మాట్లాడుకోవచ్చు కదా, అంటే సోషల్ మీడియాలో మాట్లాడుకోవచ్చు కదా అంటే ఇక్కడ మ్యాక్స్టర్ ఏమంటాడంటే సోషల్ మీడియాలో చెప్పిన ఆల్రెడీ ఇమేజ్ ఏదైతే ఉందో నాది అదే ఉంటుంది, ఎంత చెప్పినా ఆ పర్సెప్షన్ అయితే చేంజ్ అవ్వదు కదా అంటాడు. ఇది కరెక్ట్. యాక్చువల్గా అయితే మ్యాక్స్టర్ ప్లాన్ ఎగ్జిక్యూషన్ మొత్తం కరెక్టే. ఎందుకంటే సోషల్ మీడియా ఆల్రెడీ ఒక పర్సెప్షన్ ఉందనుకోండి, నేను ఏం చెప్పినా కూడా అదే పర్సెప్షన్ తెలియదు. నెగిటివ్ పర్సెప్షన్ అంటే నెగిటివ్ పర్సెప్షన్ వెళ్ళిద్ది. అది మారాలి అంటే నేను సమ్ హీరోయిజం చూపించాలి, నేను ఏదో నాకు ఉంటే ఒక ఎలివేషన్ ఇచ్చుకునే ఒక పరిస్థితులు క్రియేట్ చేసుకోవాలి. అది సోషల్ మీడియాలో ఉన్న రెగ్యులర్ ప్లాట్ఫామ్లో జరగదు. ఇప్పుడు టీవీకి వచ్చి ఇదంతా హడావుడి చేశాడు కాబట్టి ఇప్పుడు ఏమైందంటే ఒక ఎలివేషన్ పడిద్ది మ్యాక్స్టర్కి. బయట సోషల్ మీడియాలో వాళ్ళ ఫ్యాన్స్ కానీ తన పేజెస్ కానీ ఎలాగా ఒక ఎలివేషన్ వేసుకుంటారు. సో ఇప్పటి నుంచి తన వాల్యూకి అంటే తన ధైర్యంగా మాట్లాడటం, ఒక సెటైర్ వేయటం ఇవన్నీ చేశాడు కాబట్టి ఇప్పుడు తన ఇమేజ్ కొద్దిగా చేంజ్ అయ్యింది, తన మీద పర్సెప్షన్ చేంజ్ అయ్యింది. ఆడియన్స్కి తన సైడ్ ఉన్న ఇప్పుడు రెండో యాంగిల్ తెలిసిద్ది. అంటే ఇలా ఓకే ఇలా డిప్రెషన్లోకి వెళ్ళాడు, సో ఇలా తిన ఇప్పుడు వింటారు తను చెప్పేది.
ఎల్విష్ ఇలా చేశాడు, అందుకోసమే తను ఇలా రివర్స్లో చేయాల్సి వచ్చింది, తన ఫ్యాన్స్ ఇట్లా ట్రోల్ చేశారు, బుల్లింగ్ చేశారు, ఇవన్నీ ఇప్పుడు వింటారు. మామూలుగా చెప్తే ఎవరు వినరు, బొక్కలే అనుకుంటారు. సో ఇప్పుడు ఒక ఇమేజ్ అనేది పెరిగిద్ది, ఒక ఎలివేషన్ వచ్చింది, ఒక హీరో ఎలివేషన్ వచ్చింది, బయట తన పేజెస్ రన్ అవుతాయి, ఇప్పుడు కొంచెం ఫాలోవర్స్ పెరుగుతారు. ఎలివేషన్ అంటే నచ్చని వాళ్ళు ఎవరైతే ఉంటారో, ప్రతి ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైతే ఉన్నారో, కంటెంట్ క్రియేటర్ ఉన్నారో, ఆపోజిట్ నచ్చని వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. వాళ్ళు చేసే కాంటెంట్ కానీ, వీడియోలు కానీ, ఏదైనా సరే, ఎవరైనా సరే, ఈవెన్ 10,000 20,000 సబ్స్క్రైబర్లు ఉన్న నా ఛానల్ కానీ, 80,000 సబ్స్క్రైబర్ ఛానల్ కానీ, ఏదైనా సరే నెగిటివిటీ అనేది ఉంటుంది, ఉండకుండా ఉండదు. సో వాళ్ళందరూ తనకి ఫాలో అవుతారు. ఇప్పుడు మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ల్యాక్స్లో అయినా సరే నెగిటివ్ పీపుల్ ఉంటారు, వాళ్ళందరూ తినకు వస్తారు. ఆ విధంగా తినకు స్ట్రెంత్ పెరిగిద్ది. ఎవరైనా ఏదంటే కామెంట్ సెక్షన్లో వాళ్ళు డిఫెండ్ చేస్తారు. అది మేజర్. ఒక కంటెంట్ క్రియేటర్కి తను ఎవరైనా ఏదైనా అన్నప్పుడు తనని సపోర్ట్ చేస్తే ఎవరైతే కామెంట్, అలాంటి రోజు వచ్చినప్పుడు వాళ్ళు సక్సెస్ అయినట్టు. వాళ్ళ కాంటెంట్ వాళ్ళే డిఫెండ్ చేసుకుంటా కూర్చుంటే వాళ్ళు ఇంకా సక్సెస్ కానట్టే. అలాంటి రోజు తనకు వచ్చేసిద్ది. 1 మిలియన్ ఫాలోవర్స్ ఆల్రెడీ ఉన్నట్టున్నారు మ్యాక్స్టన్కి, ఇప్పుడు ఇంకొంచెం పెరుగుతారు. ఎందుకంటే ఎల్విషికి 18 మిలియన్లు 19 మిలియన్లు ఉన్నారు నాకు తెలిసి, అది సంగతి. సో అందుకోసం ఇదంతా చేశాడు, ఇంక సరిపోయింది దీనికి. దాని తర్వాత ఇక్కడి నుంచి అంతా సోదే అబ్బా, ఏం లేదు. ఫాక్స్ వచ్చిద్ది, ఒక అమ్మాయి ఫాక్స్ గెటప్ వేసుకొని, ఫాక్స్ రావడం అంటే వచ్చి ఆ అమ్మాయి పేరేంటి, శృతిక ఫాక్స్ నోస్ ఇలా టచ్ చేస్తే అమ్మాయిని తీసుకుని డెన్లోకి వెళ్ళిద్ది. సో అక్కడ లైన్ ఏం చేస్తాడంటే, మీరు డెన్లోకి వచ్చారు, ఇక్కడ ట్రూత్ ఆర్ డేర్ ఆడిపిస్తాము, నేను చెప్పిన డేర్ కనుక నువ్వు గెలిస్తే నీకు 50,000 వస్తాయి, లేదంటే శృతిక కొంచెం కామెడీ చేసిద్ది. ఓ పని చేద్దాం, గెలిస్తే 50,000 ఇవ్వండి, ఓడిపోతే మాత్రం ఏం చెయ్యొద్దు అయ్యి అని చెప్పి, అలాగే ఫాక్స్ మీకు తెలుస్తుందా, మీకు లైన్ వేస్తున్నాడు అయ్యి అని చెప్పి ఏదో కామెడీ చేసి తన స్క్రీన్ స్పేస్ తను క్రియేట్ చేసుకున్నాడు. ఆ ఫాక్స్తోనే ఆర్మ్ రెజ్లింగ్ ఆడిస్తారు. సో తను గెలిచిద్ది, 50,000 తనకు వచ్చింది. నెక్స్ట్ లోకేష్ కటారియాని పంపిస్తారు, తను వెళ్తాడు, వెళ్ళి ఏంటి లెఫ్ట్ హ్యాండ్ తోడించమంటావు, రైట్ హ్యాండ్ తోడించమంటావు అని కొన్ని షో చేస్తాడు. సరదాగా లేండి. ఆ ఫాక్స్ తెచ్చి పక్కన వచ్చింది. అప్పుడు ఎవరు వస్తారంటే ది గ్రేట్ కాళీ, WWE ఇండియా తరపున రెజ్లర్ అంటే అంత పొడుగుండి అలా ఉంటాడు, ఆయన వస్తాడు, చిటికలో ఓడిస్తాడు. తర్వాత 2 అమ్మాయిలు రమ్మంటారు, 2 అమ్మాయిలు వెళ్తారు. ఎవరు అంటే ఆరుషి అంటే మన బిగ్ బాస్ కంటెస్టెంట్ అనమాట. ఆరుషి అండ్ కృష్ణ ష్రాఫ్, వాళ్ళిద్దరు వెళ్తారు. మొత్తం 3 చేతులు వాడి తను ఓడిస్తారు. సో వాళ్ళకి ఒక 50,000 వస్తుంది. అలా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. సో దాని తర్వాత గ్రేట్ కలి అందరినీ ఒక హాయ్ చెప్పేసి వెళ్ళిపోతాడు, అంతే. అక్కడ దగ్గర నుంచి ఇంకా ఫ్లట్టింగ్, బేబీకి అనేదో అన్నాడని చెప్పి రజత్ అదో గొడవ, ఈ సివెట్ తోమర్ అనేది ఇంకొక ఆవిడ ఉంటుంది, ఆవిడతో ఫ్లట్ చేసాడు. నెక్స్ట్ మార్నింగ్ లేచిన తర్వాత గాసిప్లు, ఆ సప్నాకి ఏమో ఉండాలని లేదు, ఇలా అయితే అందరూ ఓట్అవుట్ చేస్తారని, అది సొల్లు సోది అంతే ఉంది. ఆల్మోస్ట్ ఒక 30 minutes అదే ఉంది. అందులో అసలు మనం చెప్పుకోవాల్సిన పాయింట్ కూడా లేదు. నేను రాసుకున్న పిక్చర్లో ఏదో జరిగింది, దాని తర్వాత ఇది మధ్యలో చెప్పచ్చేమని చెప్పి రాసుకుంటా ఉన్నా, ఏమీ లేదు. నీలా మోనాలిసా, దుష్యంత్ మ్యాక్స్టన్, రిద్దికి లైన్ వేస్తారు, టోమర్ ఫ్లట్ చేస్తూ ఉంటాడు, అది అంతే. ఇంకా దాని తర్వాత లాస్ట్లో ఆ లైన్ వచ్చి, మీరు మంచిగా నిద్రపోతున్నప్పుడు, హెచ్డీలో కలలు కంటున్నప్పుడు, అప్పుడు అలారం మోగితే మీకు ఎలా అనిపిస్తుంది? ఆ అలారం పగలగొట్టాలనిపిస్తుందా లేదా? ఇప్పుడు కూడా అదే జరగబోతుంది. అమ్మా నిద్ర వచ్చినా బాగుండి అని చెప్పి నేను ఫీల్ అవుతున్నా. ఏంది సోది అని చెప్పి, ఏం లేదు, ఇంట్లో 40 అలారాలు పెట్టాడంట, ఇద్దరు చెప్పి వెళ్ళి అలారం తీసుకొచ్చి పగలగొట్టాలి. అలారంకి ఒక 5,000 రూపాయలు ఎంత ఇస్తాడంట. సో వాళ్ళకి ఇద్దరికి అలారం దొరికితే కానీ బయటికి రాకూడదు. వాళ్ళు వస్తే ఆ పేరు వస్తే నెక్స్ట్ పేరుని వీళ్ళు చూస్ చేసుకుని పంపించాలి. కరణ్, మోనాలిసా అసలు కనిపించట్లేదని చెప్పి ఆయనే సెలెక్ట్ చేసుకున్నాడు. ఈ టాస్క్ రేపు ఆడిపిస్తారు. మళ్ళీ ఇందులో ఎలిమినేషన్ ఉందంటే ఎంతోటి చెప్పాలి. దాంతో ఫ్యాన్ పాట్ అదేదో ఉందో మనీ అది నింపడానికి, అంతే. అంతకుమించి ఏమి లేదు. ఇదే ఎక్స్పెక్ట్ చేసింది, ఇదే షో. దీనికోసం నేను ఎంతో ఇచ్చుకున్న 50 మంది సెలబ్రిటీస్ అంటే అసలు చాలా రివ్యూ చెప్పడానికి ఒక 50-60 నిమిషాలు మినిమం పడుతుందేమో అనుకున్నాను నేను. అంత ఫాస్ట్ పేస్డ్లో అసలు చాలా ఇదిగా ఉంటుందేమో, 1-2 సార్లు ఎపిసోడ్ చూడాల్సి వస్తుందేమో. అసలుకే మనకి హిందీ 90% అర్థం, 100% అర్థం కాదు కదా. ఒరిజినల్గా 90% అర్థమైంది. 10% కోసం ముందుకెనక్కి చెప్పుకొని చూడాలేమో అంత అనుకున్నాను నేను. తీరా చూస్తే ఏం లేదు, డొల్లా బిల్డప్ ఇచ్చినందుకు నాకే ఇదిగా ఉంది. ఐ హోప్ అదే వీళ్ళకి ఫీడ్బ్యాక్లు వెళ్ళి వీళ్ళు మార్చుకొని చేస్తే చెప్పలేని తప్పితే, అదర్వైజ్ అంతే బర్బాద్ ఒక అండ్ లాస్, పూరా మనీ లాస్. 50 లక్షలు కూడా బొక్కే, దాన్ని కూడా ఆపుకొని దాచుకోవడం బెటరాలు, షో మధ్యలో ఆపేసి. ఫస్ట్ టైం రియాలిటీ ఫేట్లు చేంజ్ అయిపోద్ది అన్నారు కదా, దీని ఫేట్ చేంజ్ అయిపోద్ది. చలో ఎంతకన్నా మీకు బోర్ కొట్టించను, ఏదో ఒక తమ్నేల్ పెడతా, ఏతో దేంతో దాంతో చేసి అడ్జస్ట్ అవ్వండి అంతే. దీనికి ఆ తమ్నేల్కి ఇన్వెస్ట్ చేయడం కూడా వేస్టే. సో నచ్చితే జోక్ అట్లీస్ట్ సరదాగా అండి లైక్ కొట్టండి. మీ చూస్తే కానీ మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్. ఆనంద్ విస్ ఛానల్ లింక్ పెడతాను, ఖచ్చితంగా ఆనంద్ విస్ ఛానల్లో వీడియోస్ చూడండి. ఓకే.
గుడ్ నైట్.